పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం చదువుకున్నాం. నేను ప్రకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మములు తలుపులను తీయకూడదు, మరియు జనుల దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడిలు వాటికి వేయవలననియు, అదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగిలి విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశవళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశవళులు ఇవే: జెరుబ్బాబెలు, యెష్వా, నెహెమ్యా, అజర్యా, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వయి, నెహూము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనపోబడి తిరిగి యెరూషలేమునకు, యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీ యొక్క జనసంఖ్య ఇదే. అది ఏలయనగా పరోసు వంశస్థులు 2172, సపట్య వంశస్థులు 372, అరుహు వంశస్థులు 652, యష్వా యబాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఎలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కై వంశస్థులు 760 మందియు, బిన్నూయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 620, అజ్గాద్ వంశస్థులు 2322, అదోనికామ వంశస్థులు 667, బిగ్వాయి వంశస్థులు 2067, అదీని వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అట్టేరు వంశస్థులు 90, హొసూము వంశస్థులు 320, బెజాయి వంశస్థులు 324, హోరీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బెతాజ్మేవేతు వారు 42, కిర్యతరీము, కెఫీరా, బెయోరోతుల వారు 743, రామా గేబాల వారు 621, మిక్మాసు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ యాలాము వారు 1254, హోరీము వంశస్థులు 320 మందియు, ఎరిక్కో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓను అనువారి వంశస్థులు 721, శనాయ వంశస్థులు 3930 మందియు, యాజకులలో యెష్వా ఇంటివారైన యదాయ వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పసురు వంశస్థులు 1247, హోరీము వంశస్థులు 1017, లేవీలైన యెష్వా, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన సల్లుము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, హక్కుబ వంశస్థులు, హటీట వంశస్థులు, శోబాయి వంశస్థులు 138, నెతినీలైన జెహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయేతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియాహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబనా వంశస్థులు, హగాబా వంశస్థులు, సల్మాన్ వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, హగార్ వంశస్థులు, రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నేకోద వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బెసాయి వంశస్థులు, మొహోనీము వంశస్థులు, నెపుసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హక్కూపా వంశస్థులు, అర్వారు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మోహిద వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసేర వంశస్థులు, తెమాహు వంశస్థులు,
నెజియా వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సొపెరేతు వంశస్థులు, పెరూద వంశస్థులు, యహాలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, సెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిల సంబంధమైన ఒకెరేతు వంశస్థులు, అమోను వంశస్థులు. ఈ నెతీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులు 392. తెల్మాయి వంశస్థులు తెల్వార్స, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీల సంబంధులు కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశవల్లి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. వారెవరనగా దెలయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోద వంశస్థులు, వీరు 642. అబయ్య వంశస్థులు, అక్కోజు వంశస్థులు, బర్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులు యాజక సంతానములను వీరి వంశములను బట్టి అంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఉరీము తుమ్మీము అని వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడి వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులను 245 ఉండిరి. వారి గుర్రములను 736, వారి కంచరగాడిదలను 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారు 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులను, జనులలో కొందరు నెతనీయులు ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. ఇంతటితో నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.